హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కోడ్ విత్ రవిరామ్. సో మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారా? ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా వస్తుంది, మార్కింగ్ స్కీమ్ అనేది మనం ఎలా చేయాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత మార్క్స్ వస్తాయి, టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో బేసికల్లీ అందరికి కామన్ ఉండే డౌట్ ఏంటంటే ఎంసెట్ అంటే ఏంటి? సో ఎంసెట్ అంటే ఏం లేదు, ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ టెస్ట్. దాన్నే మనం ఎంసెట్ అంటాం. ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ మెడికల్ వైపు వెళ్ళాలనుకున్నారో వాళ్ళైతే ఎగ్జామ్ అయితే రాస్తారు. సో JNTH వాళ్ళైతే కండక్ట్ చేస్తారు మనకు. ఫస్ట్ వన్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుందో మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. ఇది బేసికల్ అయితే మనకు కంప్యూటర్ బేస్ మీద అయితే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్ గా మనకి ఎగ్జామ్ టైం అయితే 3 అవర్స్ ఉంటుంది. బెనిఫిట్స్ అయ్యే లాంగ్వేజ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, తెలుగు, హిందీ, ఉర్దూ. ఎంసెట్ లో ఎలాంటి సబ్జెక్ట్ మీద మనం ఎగ్జామ్ రాయాలంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ. ఎవరైతే ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకున్నారో వాళ్ళైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మీద ఎగ్జామ్స్ అయితే రాయాలి. సో ఎవరైతే అగ్రికల్చర్ ఫీల్డ్ వైపు వెళ్ళాలనుకున్నారో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో వీటి మీద అయితే ఎగ్జామ్ అనేది రాయాలి వాళ్ళు. మినిమం మార్క్స్ తో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకే సీట్ అనేది వస్తుంది. సో ఏ సబ్జెక్ట్ లో ఎంత మార్క్స్ వస్తాయి అనే డౌట్ అయితే ఉండాలి మీకు. మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీకి అయితే 80 క్వశ్చన్స్ వస్తాయి. ఫిజిక్స్ 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్. ఇలా ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయి. టోటల్ గా మనకు ఎగ్జామ్ అనేది 160 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మనకు. నెక్స్ట్ వన్ ఏంటంటే మార్కింగ్ స్కీమ్. ఈచ్ కరెక్ట్ ఆన్సర్ కి అయితే మనకు 1 మార్క్ అయితే ఇస్తారు. ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే మనకు నో నెగిటివ్ మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అయితే లేవు మనకు ఈ ఎంసెట్ లో. నెక్స్ట్ వన్ అంటే కీ ఇంపార్టెంట్ డేట్స్. ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారని ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూడండి. ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎప్పుడు అప్లై చేసుకోవాలని ఫుల్ డీటెయిల్గా ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ వీడియోని అయితే చూడండి, యూస్ఫుల్ అవుతుంది మీకు. సో ఎంసెట్కి ఎలా ప్రిపేర్ కావాలని చూస్తున్నారా? ఫస్ట్ వన్ ఏంటంటే ఫోకస్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్. ఎన్సీఆర్టీ బుక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఎక్కువగా ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి 10 ఇయర్స్ బ్యాక్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఒకసారి అనలైజ్ చేసుకోండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ అనేది ఎలా వస్తుందో ఒక ఐడియా అయితే ఉంటుంది మనకు. నెక్స్ట్ వన్ ఏంటంటే మోక్ టెస్ట్ను ఎక్కువ సాల్వ్ చేయండి. టైం అనేది ఎక్కువ మేనేజ్మెంట్ చేసుకోండి. టైం టు ఈ టైం చదవాలి, ఏ టైం టు ఏ టైం మోక్ టెస్ట్ను సాల్వ్ చేయాలి, టైం ప్రాక్టీస్ సెక్షన్కి ఇవ్వాలని ఒక టైం అనేది మేనేజ్మెంట్ చేసుకోండి. సో కన్సిస్టెంట్గా డైలీ అయితే చదవాలి. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మార్క్స్ అయితే గెయిన్ చేసుకుంటారు. నెక్స్ట్ రిసోర్సెస్ అండ్ బుక్స్. సో ప్రీవియస్ వీడియోలో నేను బెస్ట్ బుక్స్ ఏంటి, ఎలాంటి బుక్స్ మనం రిఫర్ చేయాలి, ఒకవేళ ఆన్లైన్లో ఎలాంటి వెబ్సైట్ మనం యూజ్ చేయాలని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో చూసుకోండి, మీకు డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. ఇది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్న ఎంసెట్ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్రిపరేషన్కు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్